హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరార్తి వ్లాగ్స్ ఛానల్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్ తో మీ అందరి ముందుకి వచ్చేసాను. సో ఈ రోజు మా అక్క బర్త్డే. హ్యాపీ బర్త్డే. హాయ్ మోని, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. మార్చ్ 29th మా అక్క బర్త్డే అనమాట. లాస్ట్ 2 years కూడా మంచి మంచి వ్లాగ్స్ తో మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాం. బట్ ఈ ఇయర్ పెళ్ళయి వెళ్ళిపోతుంది. సో పెళ్లికి ముందు మన ఇంట్లో జరుపుకోబోయే లాస్ట్ బర్త్డే అనమాట. ఇది తనకు ఎలా అయినా గుర్తుండిపోవాలి. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ హ్యాపీగా ఉండబోతుంది. సో మా మెమరీస్ ని, మా ఎంజాయ్మెంట్ ని అండ్ మా సెలబ్రేషన్స్ ని మీ అందరూ కూడా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ గో. సో గాయస్, midnight 12 o'clockకి కేక్ అయితే కట్ చేస్తున్నాం. సో ఈ కేక్ అయితే మన కజిన్స్ మను, భార్గవ్, నాని, చిన్ను వాళ్ళు అయితే కట్ చేయిస్తున్నారు అనమాట మోనికి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. గాయస్, మీ ఇద్దరికి మన మోహిత్ అండ్ చుంబన్ తెలుసు కదా, మన కుమారి పిన్ని వాళ్ళ పిల్లలు. సో ఈ రోజు మా చుంబన్ తమ్ముడిది కూడా బర్త్డే అన్నమాట. హ్యాపీ బర్త్డే చుంబన్. మా ఫ్యామిలీస్ లో అంతా ఏంటంటే, ఒకవేళ పెద్దోళ్ళది బర్త్డే అయినా చిన్నోళ్ళకి తీస్తాం, చిన్నోళ్ళది బర్త్డే అయినా పెద్దోళ్ళకి తీస్తాం. చిన్నపిల్లలందరికీ ఇద్దరిద్దరు ఉన్న వాళ్ళందరికీ అంతే. థ్యాంక్స్ అక్క. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఇలాగనే బాగా చదువుకొని పేరెంట్స్ కి మంచి నేమ్ తీసుకురావాలి. అండ్ డ్రాయింగ్స్ చాలా బాగా వేస్తాడు మా తమ్ముడు అయితే మాత్రం. ఇంకా అలా అద్దరగొట్టేయాలి. ఓకేనా? సో గాయ్స్, నేనైతే మా అక్కతో ఫ్రేమ్ లోకి వచ్చేసాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మోనమ్మ. థ్యాంక్ యూ. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ పాటికి నీకు విషెస్ చేస్తూ ఉంటారు. సో నీ తరపు నుంచి థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అంతకన్నా ఎక్కువ రాదు అక్కడ. ఇప్పుడైతే ఫస్ట్ మేము వ్లాగ్ దేని నుంచి స్టార్ట్ అవబోతుందంటే, ఈ సర్ప్రైజ్లు ఇవన్నీ కాదు, ఫస్ట్ నా వైపు నుంచి గిఫ్టింగ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. ఈసారి గిఫ్ట్స్ అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇంతకు ముందు ఎప్పుడు ఇవ్వలేని టైప్ ఆఫ్ గిఫ్ట్స్ అన్నమాట. సో నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే చిన్న నుంచి పెద్దకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ గిఫ్ట్ అయితే నేను ఇచ్చేస్తున్నాను గైస్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓపెన్ ఇట్. ఓ, ఫస్ట్ ఫ్రేమ్. 1 2 3. నైస్. ఇది వీళ్ళిద్దరికి ఫేవరెట్ ఫోటో అన్నమాట. సో అందుకే ఇది నేనైతే చిన్న ఫ్రేమ్ చేయించాను. పెద్ద పెద్ద ఫ్రేమ్లు బోల్డ్ అని ఉన్నాయి, చిన్న చిన్న ఫ్రేమ్స్ కూడా ఉండాలి కదా. ఇంకొక షార్ట్ అండ్ క్యూట్ గిఫ్ట్ అన్నమాట. ఇందులో 9 పోలరైడ్స్ ఫొటోస్ అయితే ఉన్నాయి. మోనీ లైఫ్ లో ఉన్న కొంతమంది స్పెషల్ పర్సన్స్, చాలా మంది అయితే ఉన్నారు. బట్ అందులో చూడగానే కొంచెం అబ్బా అనే ఫీలింగ్ వచ్చేలాంటి పర్సన్స్ అయితే ఇందులో ఉన్నారనమాట. ఓకే, ఫస్ట్ ఇది చదువు. ఐ లవ్ యూ స్వీటెస్ట్ గర్ల్, హ్యాపీ బర్త్డే, మే యువర్ డేస్ బీ ఫిల్డ్ విత్ జాయ్ అండ్ సక్సెస్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. సో ఫస్ట్ ఫోటో మీకు చూపిస్తున్నా, ఏమనుకోకండి, ఎడిటింగ్ లో హెడ్ ఎగరేస్తాడు. సెకండ్ ఫోటో. థర్డ్. ఇద్దరు ఇష్టమైన అమ్మమ్మలు. ఇంకొక స్పెషల్ పర్సన్ కూడా. స్టార్ట్ క్రయింగ్. ఓకే, ఇప్పుడు మౌని ఏడుపుని మనం ఆపించేద్దాం ఈ ఫోటో చూపించి. ఎందుకు ఏడుస్తుందో తెలుసుకుందాం. చెప్పదు కానీ తెలుసుకుందాం. లేదు, చాలా రోజులైంది అమ్మమ్మ నేను పరిమిని చూసా. ఫ్రెండ్ పరిమిని అమ్మమ్మల్ని చూసి చాలా రోజులైంది. ఒక అమ్మమ్మని అయితే ఇంకెప్పటికీ చూడలేం కూడా. అండ్ రీసెంట్ గానే మా అమ్మమ్మ గారు చనిపోయారు, February 14th ఆ టైంకి. మా కజిన్స్ గానీ మా ఫ్యామిలీకి గానీ ఒక డైజెస్ట్ చేసుకోలేని ఒక థింగ్ అని అయితే చెప్పాలి. ఆవిడ లేని లోటు అయితే అసలు ఎవ్వరూ తీర్చలేరు. ఆ 3-4 days ఎంత సఫర్ అయ్యాము అనేది చెప్పలేము. ఇప్పటికీ 1.5 month అయిపోతున్నా ఎవ్రీ డే నైట్ ఆవిడని తలుచుకోకుండా పడుకోలేని రోజు అయితే నాకైతే లేదు. సో కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఇంకా అలా గుర్తొస్తూనే ఉందన్నమాట. సో వీఆర్ సో మిస్సింగ్. మా అంగమ్మ గారి మనవరాలకి జన్మదిన శుభాకాంక్షలు. సో ఇప్పుడు నీకు చూడగానే అనిపించేలాంటి గిఫ్ట్ వస్తుంది. ఓకే, రెడీ? కళ్ళు మూసుకో.
రెడీ 1 2 3 ఓపెన్. చెవ్వనా వావన వస్తుందని. మౌనికి ఫ్లవర్స్ అంటే పిచ్చి పిచ్చి చాలా ఇష్టం అన్నమాట. సో ఇన్ని ఫ్లవర్స్ మధ్యలో తన ఫోటో అయితే నేను పెట్టి ఇలా గిఫ్ట్ హ్యాంపర్ అయితే రెడీ చేసాం. చాలా బాగుంది. వీడియో సర్ప్రైజ్ కూడా ఉంది, అది కూడా మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఓకే. భయపడిపోతుంది గైస్. హాయ్ మౌని, హ్యాపీ బర్త్డే. మౌని నేను చాలా ట్రై చేశాను ఈ బట్టలు కొద్దామని కానీ రాలేకపోయింది. ఎందుకంటే ఆఫీస్ వెళ్ళినప్పుడు ఓకేనా ఏ బట్టలు ఫ్యామిలీతో జరుపుకో. నెక్స్ట్ టైం నేను ఫ్యామిలీ అందరం కలిసి జరుపుకున్నాం. ఓకే నేను రాలేదని అస్సలు బాధపడదు. ఓకే ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నా లైఫ్ లో రావడం అనేది నాకు చాలా ఆనందం ఉంది. ఇద్దరు ఆలోచించిన విధానం ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ అనేది కేరింగ్ అంతా. ఒక విషయం చెప్పాలనుకుంటాను ఏంటంటే అమ్మ నాన్న ఆర్తి ఎలా చూసుకుంటున్నారో మ్యారేజ్ అయిపోయాక నేను అంత మించి చూసుకుంటాను. ఓకే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మమ్మీ. ఎంతసేపు వీడియోలో మాట్లాడతాం, ఇంకా డైరెక్ట్ మాట్లాడదాం. హ్యాపీ బర్త్డే ఓలి. వచ్చారు కదా సర్ప్రైజ్. సో గైస్ సక్సెస్ఫుల్ గా మా మాయతో ఎలా అయినా సర్ప్రైజ్ చేయించాలని అనుకున్నాము, చేసేసాం అనమాట. సో ఎలా అనిపించింది? షాక్ అసలు. మార్నింగ్ నుంచి వైఫ్ వెళ్ళలేదు, అది దాన్ని వీడియో కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు. సో మాయ కూడా పాపం అస్సలు అవ్వలేదు రావడానికి అక్కడ ఆఫీస్ లోని. అయినా సరే ఎలా అయినా సర్ప్రైజ్ చేయాలి, ఎలా అయినా వద్దామని అనుకున్నారు. సో మొత్తానికి ఎఫర్ట్స్ పెట్టి మౌని కోసం కూడా వచ్చేసారు. డైరెక్ట్ గా రప్పించేస్తే సర్ప్రైజ్ మిస్ అయిపోతారు కదా. సో అందుకే రాలినట్టు ఒక వీడియో తీయించి మరి నేను పెట్టాను అనమాట. అలా డైవర్ట్ చేసి సో టర్న్ బ్యాక్ అనగానే మాయ వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. మౌని ఫేవరెట్ పిక్చర్ అన్నమాట. మాయ అయితే ఇది ఫ్రేమ్ చేయించమన్నారు. సూపర్, చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ మనిషిని ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఈ ఫ్రేమ్ అన్ని. థ్యాంక్ యూ. ఇది ఎంగేజ్మెంట్ పిక్చర్ అన్నమాట. సో చాలా బాగుంది వైట్ అండ్ బ్లాక్ లో, అండ్ వాళ్ళకి ఆ స్మైల్స్ చాలా ప్యూర్ గా ఉన్నాయి. సో అందుకని చెప్పి ఒక మంచి మెమొరీలా ఫ్రేమ్ చేయించేసాం. హ్యాపీ బర్త్డే మౌని. సో ఫస్ట్ మా మమ్మీ కొన్నారనమాట బ్రాస్లెట్. నైస్, చాలా బాగుంది. అండ్ ఆల్సో సెకండ్ వన్ నైస్. ఇది ఇంకోటి. నైస్. ఇంట్లో టెంపుల్ కొట్టేసారు మీరు అసలు. ఇంట్లో ఏం చెప్పరు. మౌనికి కూడా రింగ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకనే మా మమ్మీ 2 రింగ్స్ అయితే కొనేసారు. ఎందుకంటే ఈ ఇయరే, నెక్స్ట్ ఇయర్ ఎలాగో వాళ్ళ హస్బెండ్ కొంటారు కదా. సో మమ్మీకి చిన్న ఫంక్షన్ కి లేట్ అవుతుందని వెళ్ళిపోయారు. అందుకే మౌనికి నేను ఇచ్చేసాను. మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మా కజిన్స్ గ్యాంగ్ అందరూ కలిపి మందికి అయితే వచ్చేసాము. బికాజ్ మా మౌనికి మంది అంటే చాలా ఇష్టం కాబట్టి మేము మందికే తీసుకొచ్చాం అనమాట. సో మా వాళ్ళందరూ వచ్చేసారు. ఒకసారి మీకు కూడా హాయ్ చెప్పేస్తారు. హాయ్ గాయ్స్. థ్యాంక్ యూ. లంచ్ అయ్యాక మేమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాము కేక్ కటింగ్ చేద్దామని. సో ఇప్పుడు కేక్ కటింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. మౌని యొక్క హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ. ఇలాంటి బర్త్డేస్ ఇంకెన్నో జరుపుకోవాలని అనుకుంటున్నాను. అండ్ నీకోసం చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే, చాలా బాగా చూసుకుంటది గైస్. మంచిగా నాకు కెమెరా ఉమెన్ అనమాట మౌని అక్క. అందరికి నాకు ఫొటోస్ కావాలంటే ఫస్ట్ నేను మౌని అక్కని అడుగుతాను. అండ్ కేరింగ్ లో అయినా ఏదైనా కూడా మంచిగా చూసుకుంటది, అందరితో మంచిగా మాట్లాడుతుంది. అందులో ఏదైనా ఒక పని ఉందంటే ఇన్వాల్వ్ అవుతుంది, లేకపోతే ఇంకా పట్టించుకోదు ఇంకా ఆ విషయాలు. ఇంకంతే గైస్, ఇంకేం లేదు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీయెస్ట్ బర్త్డే అక్క.
మౌని మా అక్క, కానీ అక్క కన్నా ఎక్కువ ఇంటికి వెళ్తే ఎలా చూస్తుందంటో ఒక అమ్మలా చూసుకుంటది వచ్చిన వాళ్ళందరినీ. అంత చెప్పినా తక్కువే. నేను అమ్మ అన్న అమ్మ కన్నా ఇంకేం చెప్పలేనండి. అంతే. హ్యాపీ బర్త్డే మౌనమ్మ. రేర్ గా ఎప్పుడో అప్పుడు కనిపిస్తాను, కానీ కనిపించిన ప్రతిసారి ఫస్ట్ బాగా ట్రీట్ చేసిన పర్సన్ మౌనియే. అంటే ఇంకా ఒక టాపిక్ స్టార్ట్ చేసింది అనుకో, ఇంకా అలా ఎక్కడికో వెళ్ళిపోద్ది. అంటే వినాలనిపిస్తూ ఉంటుంది, అలా వినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇది మా ఫ్యామిలీతో జరుపుకున్న లాస్ట్ బర్త్డే మౌనిది. హెల్దీగా హ్యాపీగా ఎప్పుడూ కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మౌని గురించి చెప్పాలంటే మా కజిన్స్ అందరిలోని నన్ను బాగా చూసుకుంటుంది, బాగా కేర్ తీసుకుంటది. అండ్ మా అందరి ఇంట్లోకి దేవత అదృష్టం మా మోనమ్మ. ఇప్పుడు మా కజిన్స్ అందరిలో ఫస్ట్ మ్యారేజ్ అవ్వబోతుంది మా మోనిది. అప్పుడు మా ఊపు అంతా తీసి ఒకేసారి పడేస్తాం. ఆ వీడియోలు అన్ని కూడా మీకు వస్తాయి. హ్యాపీ 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 బర్త్డే మోని 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 మోని. హ్యాపీ బర్త్డే మోని. చాలా మంది అమ్మాయిలను చూసాను, కానీ ఇంత రేర్ గా ఎంత ఇన్నోవేట్ గా ఉండే అక్కడ నేను ఇప్పుడే చూస్తున్నాను. చాలా ఇష్టం నాకు మోని అంటే. ఎందుకంటే తనలాగా ఎంత మందిని తను ఒక్కరిదాన్ని అమ్మ అమ్మ అంటున్నారంటే తను ఎంత బాగా అందరినీ చూసుకుంటుందో నాకు అర్థమైంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మోని. హ్యాపీ బర్త్డే మోనక్క. అలాగే ఇంకో ఫ్యూ డేస్ లోని అత్తారింటికి వెళ్ళిపోతావు. మరి తర్వాత నాకు ఫుడ్ పెట్టేది ఎవరు? అన్న పిండి దగ్గర ఇరికిచ్చేది ఎవరు? తర్వాత ఇట్లు కాయిచ్చేది ఎవరు? సర్లేవన్నీ కాదు, కానీ వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ అలాంటివన్నీ వీళ్ళు బోల్డ్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా అక్క కోసం చెప్పాలంటే చాలా మంచి అమ్మాయి. ఈ జనరేషన్ లోని ఇలాంటి అమ్మాయి చాలా కష్టం అన్నమాట. ఇలాంటి అమ్మాయిని చూడడం, మనం మంచి క్యారెక్టర్ ఉన్న చాలా గొప్ప గుణాలు, తర్వాత సంస్కారం అవన్నీ కలిపితే మా మోనక్క అనమాట. సో ఇంకొన్ని డేస్ లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. చాలా మిస్ అవుతాం మా అక్కని, కానీ తప్పదు కదా, అమ్మాయికి పుట్టిన తర్వాత వెళ్ళాలి అత్తారింటికి. మా బావ ఎంత అదృష్టవంతులు, మా అక్క కూడా అంతే అదృష్టవంతురాలు. ఎందుకంటే మా బావ కూడా చాలా బాగా చూసుకుంటాడు మా అక్కని. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ అక్క. హ్యాపీయెస్ట్ బర్త్డే మౌని. చెప్పడానికంటే మాటలు చాలులే. మౌని అయితే మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటది, ఎవరికి ఏం కావాలన్నా చేసి పెడుతుంది. అండ్ రీల్స్ ఫొటోస్ అయితే చేస్తుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండ్ అడ్వాన్స్ మ్యారీడ్ లైఫ్. ఫస్ట్ మీ అందరికి చాలా 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 థ్యాంక్ యూ. నైట్ సర్ప్రైజ్ ఇచ్చారు, మార్నింగ్ కూడా చాలా అంటే చాలా సర్ప్రైజెస్ ఇచ్చారు. ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నాము, ఇప్పుడు ఇంకా బీచ్. వీళ్ళందరూ నా మీద చూపించే ప్రేమ అదంతా చూసి అంటే చాలా, అంటే నేను అనుకోలేదు వీళ్ళు ఇంతలా మాట్లాడతారని. మా ఫ్యామిలీలో వీళ్ళందరూ కూడా నేను అదృష్టం కాదు, వీళ్ళు ఇంతమంది ఇంత ప్రేమించే వాళ్ళ మధ్య నేను ఉండడం నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను అనమాట. అంటే అంత మమ్మీ కానీ ఆర్తి కానీ మా కజిన్స్ ఇంకా ఫ్యూచర్లో వచ్చే వాళ్ళు మాయ అందరి ప్రేమల్ని పొందుతాను నేను. అంటే నేను చాలా లక్కీ అనమాట. గాడ్కి చాలా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత మంచి వాళ్ళతో ఇన్ని మంచి బాండింగ్స్ నాకు ఇచ్చినందుకు. సో ఈ ఇయర్ బర్త్డే చాలా చాలా బాగా అయ్యిందనమాట. ఇంత మంచిగా అయినందుకు ఆర్టీకి, ఇంకా మా కజిన్స్కి, ఇంకా మమ్మీకి, ఇంకా అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మేమైతే నైట్ డిన్నర్ కోసం ఇక్కడ దసపల్ల హోటల్ దగ్గర మిసాకి అని పానేషన్ రెస్టారెంట్ ఉంటుంది. సో అక్కడికైతే వచ్చేసాం అనమాట. బికాజ్ మధ్యాహ్నం ఎలాగో మనం అరేబియన్ ఫుడ్ ట్రై చేసాం కదా, సో ఇంకా పానేషన్ కూడా సరదాగా ట్రై చేపిద్దామని మనం కొంతమంది స్పెషల్ పర్సన్స్ని పిక్ చేసుకొని అయితే వచ్చేసాం. సో లాస్యా కూడా వచ్చింది, అండ్ ఆల్సో మన సౌరిక్ సార్ కూడా వచ్చారు. సో గాయస్ బీచ్కి వచ్చేసాం, కేక్ కటింగ్ కూడా సెలబ్రేషన్ అయిపోయింది. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ మౌని బర్త్డే ఇంత బాగా జరిగినందుకు. అండ్ సౌరిక్ సార్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోవాలి, బికాజ్ మౌని బర్త్డేని ఎండింగ్ ఇంత స్పెషల్గా చేసినందుకు. అండ్ అందరం కలిపి మళ్ళీ మంచి టైం అయితే స్పెండ్ చేసాం, దానికైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ బర్త్డేస్ అన్ని మౌని వాళ్ళ అత్తారింట్లో జరుపుకుంటుంది. సో పుట్టింట్లో జరుపుకోబోయే లాస్ట్ బర్త్డే తనకి గుర్తుండిపోతుంది తప్పకుండా అని అనుకుంటున్నాము. సో విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ టు అలరాతి వ్లాగ్స్ ఛానల్. బాయ్.